ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. Till he fill their mouth with laughing and their lips with rejoicing. మన నోటి నిండా నవ్వు కలుగ చేయవాడు ఆయనే. మన నవ్వును మన నోటి ద్వారానే వ్యక్తపరుస్తాము. నీకు లోపల ఎంత బాధ ఉన్నా పైన నీ నవ్వును కనిపించనిచ్చేది నీ నోరే. చాలామంది లోపల చాలా కృంగిపోతూ ఉంటారు, కానీ పైకి నవ్వుతూ నటిస్తారు. 10 మందిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు. నీవు దుఃఖంతో ఉండి నవ్వు లేకుండా నీ రోజులు గడుస్తున్నాయా? మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్మండి. నిన్ను నోరారా నవ్వించే దేవుడు మన యేసయ్య. ఇప్పుడు నువ్వు బాధతో వేదనతో కృంగి ఉన్నప్పటికీ ఒకరోజు నీకు నవ్వును, ఆనందంను, సంతోషమును కలుగజేయవాడు ఆయనే. నీ పెదవులను ప్రహర్షముతో నింపువాడు ఆయనే. నీ నోటి నిండా నవ్వు కలుగ చేస్తాను అని సెలవిచ్చినది ఆయనే. ఇప్పటి నుండి అయినా దుఃఖం వదిలే, నీ బాధను వదిలే, విశ్వాసంతో ఆయన వైపు చూడు, ఆయన్ను నమ్ము. ప్రస్తుతం నీకున్న బాధ, కష్టం కొంతకాలం మాత్రమే. విడుదలనిచ్చేవాడు, విడుదల నాయకుడు, విజయశీలుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నా ప్రభువు నా దుఃఖంను తీసివేసి నాకు ఆనందంను, నవ్వును ఇస్తాడు అని నీవు నమ్ము. సారా విషయంలో దేవుడు ఆమెకు నోటి నిండా నవ్వును కలుగచేశాడు. ఇస్సాకును బహుమానంగా ఇచ్చి ఆమె దుఃఖాన్ని తీసివేశాడు. సారా జీవితంలో ఎంతో ఎదురుచూపు పిల్లల కోసం దేవుని వాగ్దానంను చాలా తేలికగా తీసుకుంది. దేవుడు చేసిన వాగ్దానం నెరవేరుతుందా అనే అపనమ్మకం, అవిశ్వాసంతో వృద్ధురాలనైన నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని శారా నవ్వింది. దేవునితోనే నవ్వలేదని భయపడి అబద్ధమాడిన తన నవ్వునే ఇస్సాకు రూపంలో దేవుడు బహుమానంగా అనుగ్రహించాడు. దేవుడు చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి ముసలితనమందు కుమారుని కన్నది. అప్పుడు మరలా దేవుడు నాకు నవ్వు కలుగచేశాడు అని ఇస్సాకు అను పేరు పెట్టుకుంది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? మరి నీ జీవితంలో దేవునికి కూడా అసాధ్యమైనది అంటూ ఏమీ లేదు. అన్నీ సాధ్యపరిచి నీ నోటి నిండా నవ్వు కలుగ చేయవాడు ఆయనే. కనుక నీవు నమ్మిక మాత్రం ఉంచు, నీ విశ్వాసాన్ని ఏమాత్రము సడలిపోనీయకు. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చువాడు, నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయవాడు ఆయనే. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో విని వాక్యాన్ని హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభువా, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారికి నోటి నిండా నవ్వును అనుగ్రహించండి దేవా. వారి పెదవులపై ప్రహర్షాన్ని నింపండి తండ్రి. ప్రార్థన అవసరతకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. దినేష్ బాబుకి స్వస్థతను, విడుదలను అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే నాయన నీ సన్నిధిలో ప్రార్థన అవసరత కోరారో వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.